ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. మొన్నటి వరకు చలి తీవ్రత ఉండగా గత వారం రోజుల నుంచి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వారం క్రితం వరకు గరిష్ట ఉష్ణోగ్రత 28 నుంచి 30 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 8 నుంచి 10 డిగ్రీలు నమోదైంది. అయితే గత 2 రోజుల నుంచి 38 డిగ్రీలు నమోదవుతుంది. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 7 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. జిల్లాలో 2 దశాబ్దాల తర్వాత ఫిబ్రవరిలో ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కాగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల కంటే జిల్లాలో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం పట్ల ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరితో వాతావరణ శాఖ అధికారి డాక్టర్ రఘువీర్ మాట్లాడుతూ వేసవిలో ఈసారి మరింత ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం ఉందని తెలిపారు. మార్చ్, ఏప్రిల్ నెలల్లో 45 డిగ్రీలకు చేరువయ్యే ప్రమాదం ఉందని వెల్లడించారు. జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే ఈసారి అధిక వర్షాలు కురిసినప్పటికీ ఎండల తీవ్రతతో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయన్నారు. పెరుగుతున్న ఎండల పట్ల రైతులు, స్థానికులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సో మన గత వారం నుంచి చూసినట్టయితే మన ఉష్ణోగ్రతలు పెరుగుదల అనేది మన ఆదిలాబాద్లో కనబడడం జరుగుతుంది. ఇప్పుడు మన ప్రస్తుత పరిస్థితులు ఏంటంటే మనకు 34 నుంచి 36 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదవడం జరిగింది అధిక ఉష్ణోగ్రత. అలాగే స్వల్ప ఉష్ణోగ్రత చూసుకున్నట్టయితే 16 నుంచి 18 డిగ్రీల వరకు నమోదవడం జరిగింది. సో ఇప్పుడు మనకు భారత వాతావరణ శాఖ అందించిన సమాచారం ప్రకారం ఈ సమ్మర్లో మనకు ఈ ఏప్రిల్ నుంచి జూన్ వరకు చాలా ఎక్కువగా ఎండలు ఉండే అవకాశం ఉంది. సో దానికి ఏంటంటే ఈ వాతావరణంలో వస్తున్న మార్పులు, అలాగే మనకి ఈసారి చలి కూడా చాలా ఎక్కువగా ఉంది. సో దాని ఎఫెక్ట్ కూడా అంటే మనకు ఈ ఉష్ణోగ్రత పెరుగుదల తగ్గుదలని కనబడే అవకాశం ఉంది. ఆదిలాబాద్ అంటేనే అడవుల జిల్లా. ఆదిలాబాద్కు తెలంగాణ కాశ్మీర్ అంటారు. ఇప్పుడు ప్రస్తుతం ఏమైందంటే ఇప్పుడు ఇది ఫిబ్రవరి మొదటి వారంలోనే ఆదిలాబాద్లో ఉష్ణోగ్రత చాలా పెరిగింది. 37 డిగ్రీ సెల్సియస్ పెరిగింది. ఈ ఫిబ్రవరి మొదటి వారంలోనే ఇంత ఉష్ణోగ్రత పెరిగిందంటే ఏప్రిల్, మేలో ఎట్లా ఉంటుందో అది ఊహించడం అంటేనే కష్టమవుతున్నది. ప్రతిసారి ఆదిలాబాద్లో ఎండలు ఎక్కువనే ఉంటుంది, 45-48 డిగ్రీ దాకా ఉంటుంది. కానీ ఈసారి ఎండాకాలం ముందే వచ్చేసింది.